హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2025 ఫస్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ ఎలా ఉందో మీకు వీడియోలో చెప్పాను నేను. ఈవినింగ్ షిఫ్ట్ పరిస్థితి ఏంటి, షిఫ్ట్ టు ఈవినింగ్ రాసిన స్టూడెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు అనేది. మార్నింగ్ షిఫ్ట్ కన్నా ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ అయితే టఫ్గా ఉన్నమాట వాస్తవమే. సో మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ అనేది కొద్దిగా టఫ్గా ఉంది. పర్టికులర్లీ కెమిస్ట్రీ మార్నింగ్ పేపర్లో కూడా నేను డిస్కస్ చేసినప్పుడు చెప్పాను, మోడల్ కొత్తగా ఉంది. కెమిస్ట్రీకి సంబంధించి లాస్ట్ ఇయర్ అంతా ఈజీగా డైరెక్ట్ క్వశ్చన్స్ తక్కువగా ఉన్నాయి. అలా అని ఓవర్గా పేపర్ మొత్తం టఫ్గా ఉందట అలా లేదు. ఇనార్గానిక్ ఈవినింగ్ పేపర్లో ఎక్కువగా ఉందంటున్నారు. ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే కెమిస్ట్రీ కొద్దిగా టఫ్గా ఉందో, అంటే టఫ్ ఇన్ ద సెన్స్ ఎక్కువ మంది 25 బిట్స్కి అరౌండ్ 20 చేయగలిగారు, కానీ 25 అవుట్ ఆఫ్ 25 చేసిన స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉండటం వల్ల స్కోర్ అనేది కొద్దిగా తక్కువగా రావడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఫిజిక్స్, మార్నింగ్ ఫిజిక్స్ పేపర్ అంతే, ఈవినింగ్ ఫిజిక్స్ పేపర్ కూడా గత 2-3 సంవత్సరాలుగా ఫిజిక్స్ అనేది ఎప్పుడూ కూడా ఈజీ ప్యాటర్న్లో వస్తుంది, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ ఈసారి ఫిజిక్స్ కొంత సబ్జెక్ట్ కాన్సెప్ట్ బాగా తెలిసిన స్టూడెంట్కి మాత్రమే చేయగలిగేలాగా కొన్ని క్వశ్చన్స్ ఉండటం అనేది జరిగింది. ఎవరైతే అందరికీ పేపర్ ఈజీ అని నేనైతే చెప్పలేను, కానీ బట్ ఎవరైతే ఫిజిక్స్ అనేది ఇంట్రెస్ట్ తోటి అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్ని బాగా చేయటం అయితే జరిగింది. బట్ ఒక యావరేజ్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయితే ఫిజిక్స్ కూడా ఈవినింగ్ పేపర్లో కొద్దిగా ఇబ్బంది పడిన మాట మాత్రం వాస్తవమే. ఒక రకంగా చెప్పాలంటే ఫిజిక్సే బెటర్ ఏమో కెమిస్ట్రీ కన్నా అనేటువంటి ఆలోచనలు కూడా కొంతమంది ఈవినింగ్ స్టూడెంట్స్ రాసిన స్టూడెంట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. కమింగ్ టు మ్యాథమెటిక్స్ పేపర్ అయితే మార్నింగ్ పేపర్ కన్నా ఈవినింగ్ పేపర్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమే. చాలా క్వశ్చన్స్ లెంగ్దీగా ఉన్నమాట వాస్తవమే. కొన్ని క్వశ్చన్స్ అయితే పర్టికులర్గా ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా కొన్ని క్వశ్చన్స్ చాలా తక్కువ స్టాండర్డ్లో అని నేను చెప్పను, కానీ డైరెక్ట్గా మనం ఒక 2-3 నిమిషాల్లో చేయగలిగేలాగా క్వశ్చన్స్ కనీసం ఒక 8 క్వశ్చన్స్ అన్నా ఉంటున్నాయి. పర్టికులర్గా మ్యాథమెటిక్స్ అంటే భయపడుతున్నారు చాలామంది స్టూడెంట్స్ గత 5-6 సంవత్సరాలుగా పేపర్లు చూస్తే. కానీ ఇవాల్టి పేపర్లో కూడా, ఈవినింగ్ పేపర్లో కూడా ఒక 7 నుంచి 8 క్వశ్చన్స్ మనం చేసేయచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ టైంలో 7 to 8 క్వశ్చన్స్ చేయొచ్చు. బట్ మిగతా క్వశ్చన్స్ అనేది టైం పడుతుంది, బాగా టైం పడుతుంది. ఎవరైతే కెమిస్ట్రీని ఫిజిక్స్ని తొందరగా అలా ముగించేంత పేపర్లు అలా ఏం కనపడలేదు వాళ్ళకి కొద్దిగా మ్యాథ్స్ అనేది టైము సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడింది తప్ప, ఇవాళ ఈవినింగ్ పేపర్ చూస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ టఫ్ ఆర్డర్ చెప్పాలంటే మ్యాథ్స్ కొద్దిగా, ఫిజిక్స్ కొద్దిగా బెటరు. ఫిజిక్స్ కన్నా కొద్దిగా కెమిస్ట్రీనే కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత హైయెస్ట్ టఫ్ అయితే మ్యాథమెటిక్స్. సో ఇది ఈవినింగ్ పేపర్కి సంబంధించిన అనాలిసిస్. అయితే ఎంత మార్క్స్ వస్తాయి, ఎందరికి వస్తాయి, మనం మాట్లాడింది, నేను కూడా కాలేజీలో చాలామందితో మాట్లాడి ఉంటాను కాబట్టి కొంతవరకు నాకు ఒక ఐడియా ఉంది. బట్ టోటల్గా ఓవరాల్గా పేపర్ వస్తే కానీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలీదు. ఇలా రావటం అనేది చాలా మంచి విషయం, ఎందుకంటే కాస్త తక్కువ స్కోర్ వచ్చినా బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. కాబట్టి పేపర్లు ఎప్పుడు ఈజీగా రావాలని కోరుకోకూడదు, కాస్త మోడరేట్గా ఉండాలనుకోవాలి. ఇవాళ ఈవినింగ్ పేపర్ అయితే మోడరేట్ పేపర్ అని చెప్పొచ్చు. ఈజీ అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉండొచ్చు. అలాంటి స్టూడెంట్స్ మాటలు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పేపర్ అయితే యావరేజ్ మోడరేట్ లెవెల్లోనే ఉంది. కాబట్టి ఈవినింగ్ పేపర్ ఎవరైనా రాసి ఉంటే మీరు నథింగ్ టు వర్రీ, పేరెంట్స్ కూడా కంగారు పడకండి. ఇవాళ ఈవినింగ్ పేపరు మీ పిల్లలు చెప్పింది కరెక్టే, కొద్దిగా టఫ్గా ఉన్నమాట అయితే వాస్తవం. 3 సబ్జెక్టులు అలాగే ఉన్నాయి. కెమిస్ట్రీ కూడా కొద్దిగా ఆ రేంజ్లోనే ఉంది. మీకు ఎవరికన్నా సరే మార్నింగ్ పేపర్ కావాలి అనుకుంటే, ఇంకా ఈవినింగ్ పేపర్ అయితే ఈ వీడియో చేసే టైంకి అయితే నా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. మార్నింగ్ పేపర్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది. అరౌండ్ 16 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 20 క్వశ్చన్స్. అలా ఆ పేపర్లని విత్ సొల్యూషన్స్ వేరే కాలేజీ వాళ్ళు ఉంటాయి కదా, దాన్ని నేను ఫణీసర్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్లో పెట్టాను. గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఫ్రీ మెటీరియల్లో ఆ పేపర్ పెట్టాను. ఎవరన్నా 23rd, 24th వాళ్ళు రాసేవాళ్ళు ఉంటే ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరు సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ లైవ్కి వచ్చినప్పుడు డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.